హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి క్రాఫ్ట్ అండ్ కుకింగ్. ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేసుకునే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం చేసుకుంటున్నాం కొబ్బరి ఉండలు కోకోనట్ లడ్డు అండి. ఇది చాలామంది చేస్తూ ఉంటారు, ట్రై చేస్తారు, కానీ చాలామందికి డ్రైగా వచ్చేస్తూ ఉంటుంది, గట్టిగా అయిపోతూ ఉంటాయి. ఈరోజు నేను పర్ఫెక్ట్గా స్మూత్గా ఎలా తయారు చేసుకోవాలి, ఇది తింటున్న కొద్ది మనకి జ్యూసీగా ఉంటుందండి. మనం దీనికోసం కొబ్బరి తురుముని మనం కప్పు తీసుకోవాలి. మనం ముందుగా కొబ్బరిని తురుముకొని ఒక కప్పు వరకు తీసుకోవాలి. ఒక కప్పు కొబ్బరి తురుముకి మనం పావు కప్పు వరకు బెల్లం, అలాగే 100 గ్రాముల వరకు షుగర్ వేసుకోవాలి. ఈ మెజర్మెంట్లో చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఒక కప్పు కొబ్బరి తురుముకి పావు కప్పు వరకు బెల్లం, అలాగే 100 గ్రామ్స్ వరకు షుగర్. ఇప్పుడు మనం దీన్ని అడుగు మందంగా ఉన్న కళాయి తీసుకోవాలండి. దీనిలో కొంచెం నెయ్యి వేసుకొని మనం ముందుగా తురుముకున్న కొబ్బరిని వేసేసుకోవాలి. ఈ కొబ్బరి అంతా కూడా మనం కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోతుందండి. ఎలాంటి ఆయిల్ ఏది వాడకూడదు, ఎందుకంటే మనకి కొబ్బరిలో ఆల్రెడీ ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక మనం ఇందులోనే ముందుగా చూపించినట్టు పావు కప్పు బెల్లం, అలాగే 100 గ్రాముల వరకు షుగర్ వేసుకొని 3 కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక మనం కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి. ఒక 150 ml 100 ml వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది, మనకి జస్ట్ తడిచేలాగా. ఈ వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇది 15 నుంచి 20 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి ఖచ్చితంగా. మనం ఈరోజు చేసుకోబోయే కొబ్బరి ఉండలకి ఇదే మెయిన్ ప్రాసెస్ అండి. ఎక్కువసేపు కుక్ చేయడం వల్ల అది చాలా స్వీట్గా, అలాగే చాలా జ్యూసీగా తయారవుతుంది, చాలా చాలా స్మూత్గా వస్తాయి. కొంచెం 5 minutes చూసారా కలర్ మారింది, అలాగే కొంచెం అలా కొట్టి 10 minutesకి కూడా మళ్ళీ చూడండి కొంచెం కలర్ అలా మారుతూ ఉంది కదా. ఇప్పుడు మనం కొంచెం ఇలాచీ పౌడర్ అనేది జల్లుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకొని కొంచెం కలుపుకోవాలండి. ఇది మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది, మాడిపోతూ ఉంటుంది. చూసారు కదండి, ఫైనల్గా కొబ్బరి ఉండి ఇలా ప్రిపేర్ అయిపోయింది. లాస్ట్లో ఇలా కొంచెం మాడితేనే మనకి ఇది మంచి స్మోకీ ఫ్లేవర్ వచ్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం చల్లార్చుకోవాలండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నాక మనం దీన్ని లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మనకి అయ్యిందని ఎలా తెలియాలంటే కొంచెం చేతిలోకి తీసుకొని మనం ఇలా చేస్తే అది ఉండలా అయిపోతుందండి. కొంతసేపు గోరువెచ్చగా అయిన తర్వాత మనం దీన్ని లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోవాలి. చేతికి ఎలాంటి ఆయిల్ ఏమీ రాసుకోక్కర్లేదండి, కొబ్బరిలో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం చేసుకున్న ఈ తురుము అంతా కూడా లడ్డూలుగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడు చేసిన కొబ్బరి ఉండలు కాకుండా ఇది ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.